తమిళ స్టార్ హీరో విక్రమ్కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ అలరిస్తున్న విక్రమ్కి ఈ మధ్య వరుస ఫ్లాప్లు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కబాలీ డైరెక్టర్ రంజిత్తో జతకట్టి మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది తంగలాన్ చిత్రం. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంది, విక్రమ్ విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక ఆదిమ తెగకు చెందిన కొంతమంది వ్యక్తులు కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి సమీపంలో జీవిస్తూ ఉంటారు. వీళ్ళని బానిసలుగా చేసుకున్న డేనియల్ వీళ్ళ అందరితో గోల్డ్ ఫీల్డ్ లో బంగారాన్ని వెతికించే పనిని చేపడతారు. డానియల్ అనుకున్నట్టుగా అక్కడ బంగారం దొరికిందా? బానిసలుగా చేసుకున్న వీళ్ళు అతని మీద తిరుగుబాటు చేయడానికి కారణమేంటి? అసలు తంగలాన్ ఎవరు? తిరుగుబాటు చేసిన తెగ అందులో విజయం సాధించిందా లేదా అనే ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రం. కథ, సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు పా రంజిత్ గతంలో చేసిన సినిమాలు వాస్తవికంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక తంగలాన్ సినిమాని కూడా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. విక్రమ్ లాంటి నటుడు దొరికితే రంజిత్ తన డైరెక్షన్ కి ఏ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటాడో చెప్పడానికి ఈ సినిమాని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రథమార్థం మొత్తం సింపుల్ గా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్లో భారీ ట్విస్ట్ తో ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం బాగుంది. దర్శకుడు ఎక్కడ కూడా స్టోరీని బోర్ కొట్టించలేదు. కథ మీదే ఫోకస్ చేసి సినిమాని నడిపించిన తీరు మెప్పిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో తమిళ నేటివిటీ ఎక్కువ ఉండటం తెలుగు ఆడియన్స్ కి కొంత బోర్ కొట్టించవచ్చు. అయితే క్లైమాక్స్ ముందు ఎమోషన్స్ తో పండించడంలో రంజిత్ సక్సెస్ అయ్యారు. అలాగే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా వాస్తవికంగా సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. నటీనటుల విషయానికి వస్తే, విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు. ఇక పార్వతి తిరువోతు, మాలవిక మోహన్లు కూడా తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇక విలన్ గా చేసిన డానియల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన విలనిజం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మిగిలిన నటీనటులు కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది. విజువల్స్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. విజువల్స్ కొన్ని సీన్లను ఎడిటర్ ఇంకా కొంచెం షార్ప్ ఎడిటింగ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా సినిమా ఆకట్టుకునేలా ఉంది. తమిళ ఆడియన్స్ కి మరింత బాగా నచ్చే అవకాశం ఉంది.